ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసిని స్ఫురచ్చంద్రకళారత్న ముకుటాముండమాలిని త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటవాది దైత్యదలని యా మాహిషోన్మూలిని या धूम्रेक्षणचण्डमुण्डमतने या रक्तबीजाशने शक्तिशुम्भनिशुम्भदैत्यदलने या सिद्धिदात्री परा सा देवी नवकोटिमूर्तिसहिता मां पातु विश्वेश्वरी। अथ मध्यमचरित्रं तृतीयोऽध्यायः ध्यानम्। उद्यद्भानुसहस्रकान्तिमरुणक्षौमां शिरोमालिकां रक्तालिप्तपयोधरां जपवटीमुद्विद्यामभीतिम्बरां हस्ताब्जैर्दधतीं त्रिनेत्रविलसद्वक्त्रारविन्दश्रियं देवीं बद्धं हिमांशुरत्नमकुटां वन्दे सुमन्दस्थिताम्। మనం దేవి మహాత్మ్యంలో ప్రథమ చరిత్రం ముగించి ద్వితీయ చరిత్రానికి వస్తున్నాము. ప్రథమ చరిత్రంలో ఎలా జగన్మాత కృపతో మధుకైటవ వధ జరిగింది, జగన్మాత ఆవిర్భవించి మహావిష్ణు ద్వారా మధుకైటవ ఇద్దరు అసురులను సంహరించింది అని చూసాము. ఇంకా ద్వితీయ మధ్యమ చరిత్రం దాంట్లో 3 అధ్యాయాలు ఉన్నాయి. ద్వితీయ అధ్యాయంలో మహిషాసుడి సైన్యవధ జరిగింది. మహిషాసుడు మహారాజు కాబట్టి ఆయనే ముందుకి రాడు, ఆయన సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యవధ అక్కడి జరిగింది. ఇంకా తృతీయ అధ్యాయంలో మహిషాసుడు మొదట ఆయన సేనానులు వస్తారు, చివరికి ఆయనే వచ్చి యుద్ధం చేస్తాడు అని మనం చూస్తాం. ఇక్కడ మొదట ధ్యాన శ్లోకం వస్తుంది ప్రతి ఒక్క అధ్యాయానికి ముందు. ఇక్కడ వచ్చే ధ్యాన శ్లోకాన్ని యొక్క అంతరార్థం చూద్దాం. ఉద్యద్భాను సహస్ర కాంతిం అంటే దేవి యొక్క శరీర కాంతి, దేహ కాంతి ఎలా ఉంటుంది? ఉదయిస్తున్న సూర్యుడు, ఒక సూర్యుడు కాదు, సహస్ర సూర్యుడు కాంతికి సమానంగా జగన్మాత యొక్క దేవి యొక్క కాంతి ఉంది, శరీర కాంతి అంటున్నారు. తర్వాత అరుణక్షౌమ, ఆమె ధరించిన వస్త్రం ఎలా ఉంది? అరుణ అంటే ఎర్రని రక్తవర్ణంతో ఉన్న వస్త్రం పరిహిత, ఆమె వేసుకొని ఉన్నది అని అర్థం. శిరోమాలికం, ఆమె ముండమాల నిరుముండమాల ధరించి ఉన్నది. ఆమె చంపేసిన వారి ముండతో ఒక మాల చేసుకొని దాన్ని ధరించి ఉన్నది. రక్తాలిప్త పయోధర, ఆమె వక్షస్థలం రక్తాలిప్తంగా ఉంది, అంటే రక్తంతో రంజితంగా ఉన్నది అని చెప్తున్నారు. తర్వాత ఆమె చతుర్భుజం, ఆమె 4 హస్తాలు ఉన్నాయి. 4 హస్తాల్లో 4 వస్తువులని ధరించి ఉన్నది. ఒక హస్తంతో జపమాల, ఇంకో హస్తంతో విద్య అంటే ఒక పుస్తకం, జ్ఞానానికి సంకేతం అది. అభీతిం వరం అంటే అభయము వరం. సో జపమాల, పుస్తకం, వర, అభయ, ఈ 4 చేతుల్లో 4 హస్తాబ్జైర్దధతి కరకమలాలతో 4 వస్తువులని ధరించి ఉన్నది. ఆమె త్రినేత్ర అంటే 3 నేత్రాలు, ఆమెకి 3 నయనాలు ఉన్నాయి. విలసద్ వక్త్రారవింద శ్రియం, ఆమె ముఖం అనేది ఆ ముఖ కమలం అరవింద శ్రియం అంటే ముఖ కమలం ఎలా ఉన్నది అంటే తామర పూలులాగే ఉన్నది. అది అరవింద శ్రియం అంటే తామర పూలులాగే సుందరంగా ఉన్న ఆ ముఖ కమలతో ఆమె విరాజిల్లుతుంది, ఆమె అలా ఆమె శోభ అలా ఉన్నది అని చెప్తున్నారు. అటువంటి దేవి జగన్మాత బద్ధ హిమాంశు రత్నముకుట, ఆమె ముకుట అంటే కిరీటాన్ని ధరించి ఉంది. ఆ కిరీట అనేది రత్నముకుట, రత్నంతో చేసిన రత్న ఖచ్చితమైన కిరీటం. అక్కడ హిమాంశు అంటే చల్లని కిరణాలు అంటే చంద్రుడికి చెప్తున్నారు. ఆ చంద్రుడిని తన ఆ ముకుటంలో ఆమె ధరించింది. చంద్రుడు అక్కడ బద్ధ అంటే అక్కడ ఉన్నారు, ఆబద్ధంగా ఉన్నాడు. తర్వాత సుమందస్మిత, మందహాసయుక్తంగా ఉన్న ఆ దేవిని వందే అంటే నేను ప్రణామం చేస్తున్నాను
అని ఇలా దేవిని ప్రణామం చేసి తర్వాత అధ్యాయం అనేది మొదలవుతుంది. ఇక్కడ మొత్తం మన యుద్ధం అనేది జరుగుతుంది అని చూస్తామే. ఈ యుద్ధంలో మనం ఏం చేస్తాము? మహిషాసురుడు మొదట దేవిని చూశాడు. దేవి ఎలా ఉన్నది అని, దేవి యొక్క ఆవిర్భావాన్ని గురించి మనము క్రిందటి చాప్టర్లోనే మనము చదివాము. దేవి ఎలా ఒక వ్యాప్త లోకత్రయం త్రిష అంటే 3 లోకాలను వ్యాపించి, భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఉన్న ఒక తేజస్సుతో ఆమె అక్కడ ఉన్నది. అటువంటి దేవిని మనము మహిషాసురుడు చూశారు అని ఆ దేవి స్వరూపాన్ని గురించి చెప్తున్నారు. తర్వాత ఆమె ఎవరు అంటే మహాలక్ష్మి అని చెప్తున్నారు. ఆ మహాలక్ష్మి ఎందుకంటే రజోగుణానికి ప్రతీకం. ఎరా మహాకాళి తమోమయి అని మొదటి చాప్టర్లో చదివాము. ఈ ద్వితీయ అధ్యాయం, తృతీయ అధ్యాయం, చతుర్థ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో అధిష్టాత్రి దేవి అయిన మహాలక్ష్మి ఆమె సంపదాలకి ఆశ్రయంగా ఉంటుంది. ఇక్కడ సంపదాలు అంటే ఎటువంటి సంపదాలు? ఆధ్యాత్మిక సంపదాలు, భౌతిక సంపదాలు మాత్రం కాదు. ఆధ్యాత్మిక సంపదాలు అంటే ఏవి అంటే మనలో ఉన్న దైవీ గుణాలు అని. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలో దైవీ గుణాలు, ఆసురి లేదా పాశవీ గుణాలు ఉన్నాయి. ఇదే మనం భగవద్గీతలు కూడా చదువుతాము. దైవాసుర సంపద్విభాగ యోగ అనే 16వ అధ్యాయంలో చెప్తారు. ప్రతి వ్యక్తిలో ఎలాంటి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు ఉన్నాయి అని చెప్తారు. ఈ దైవీ గుణాలు అంటే ఏమిటి అంటే ఏ గుణాలు మమ్మల్ని భగవంతుడి వైపు తీసుకొని వెళ్తాయో అవి దైవీ గుణాలు, అవి దైవీ సంపత్తు. అది అలాగే ఏవైతే మమ్మల్ని భోగాకాంక్ష వైపు, విషయ వాసనల వైపు, విషయ సుఖాకాంక్షల వైపు మమ్మల్ని డైరెక్ట్ చేస్తాయో అవి ఆసురీ గుణాలు, అది ఆసురీ సంపత్తు అని అంటాం. ఈ దైవీ గుణాలు, ఆసురీ గుణాల మధ్య ఎప్పుడూ కలహం, యుద్ధం మనలో జరుగుతూనే ఉంటాయి. అయితే జగన్మాతని మనం ప్రార్థించినప్పుడే మనలో ఉన్న ఆసురీ గుణాలను అధిగమించి దైవీ గుణాలకి మనము సహాయం తీసుకొని మన జయం మనకి లభిస్తుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధ రంగంలో అదే ముఖ్యమని కాదు, ప్రతి ఒక్కటికి ఒక సంకేతార్థం ఉంది అని అర్థం. బయట ఎలా దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతుందో మన మనసులోనే ఎప్పుడూ పాశవి, ఆసురీ గుణాలు, దైవీ గుణాలకి యుద్ధం జరుగుతూనే ఉంటాయి. తర్వాత చూస్తాం ఎప్పుడూ అసురుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది, దేవతల సంఖ్య తక్కువ ఉండొచ్చు. అయినా ఎప్పుడూ మంచిదానికే, శుభానికే జయం కలుగుతుంది. దేవుడికే, భగవంతుడికే జయం కలుగుతుంది. ఎప్పుడు దేవతలని అధిగమించి అసురులు వారి ప్రతాపం ఎక్కువ అయిపోతుందో, మహిషాసుడు అసురులందరినీ వారి శక్తితో, తన ఆసురి శక్తితో దేవతలను అందరినీ తమ స్థాన విచ్యుతంగా చేసి మొత్తం త్రిలోకాన్ని అధిపతిగా అయినప్పుడు ఇంకా దేవతలు ఏం చేయాలి అని తోచక వారు అందరూ కలిసి ఇంద్రుడు వెనుక బ్రహ్మదేవుడి దగ్గర మొదలు వెళ్తారు. అక్కడే మా ఈశ్వరుడు మరి విష్ణువు కూడా ఉన్నారు. ఇలా త్రిమూర్తుల ముందు ఈ దేవతలు తమ మొరపెట్టుకొని తమ కష్టాన్ని చెప్పుకుంటారు. అప్పుడు వారికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వారి ప్రతి ఒక్కరి ముఖం నుంచి ఒక మహత్ తేజం అనేది బహిర్గతమైంది అని చెప్తారు. ఆ త్రిమూర్తుల ముఖం నుంచి మాత్రం కాకుండా ఇతర దేవతల నుంచి కూడా ఒక గొప్ప తేజం బయటికి వచ్చింది. ఈ అన్ని తేజం అంతా ఒక ఏకీభూతంగా అయి ఒక నారీ రూపాన్ని ధరిస్తుంది. అదే ఈ మహాలక్ష్మి స్వరూపం అని చూస్తున్నాము. అది ఈ మన అధ్యాయానికి అధిష్టాత్రిగా ఉన్నది. ఆమెలో దైవీ గుణ ప్రకాశం ఉంది. ఎందుకంటే దేవతలందరి శక్తితో ఆమె వస్తుంది. అందుకే చూస్తాము ఆమె యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఏకాకినిగా వస్తుంది. అసురులు ఎలా ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని వస్తారో అది ఆమెకి ఏమీ అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె స్వయంగానే సర్వదేవి దేవస్వరూపి. ఆమె అదే సర్వదేవతల శక్తి, తేజస్సు ఆమెలో ఉన్నది. దేవతలందరూ తమ తేజాన్ని ఆమెకి ధారే ఇచ్చారు. అంతేకాదు ఆమె శరీరం ఎలా నిర్మాణం అయింది అది కూడా మనం చూస్తాము. దేవతలందరూ తమ శరీరం నుంచి ఆమెకి ఒక అంగం ఆమె శరీరానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇలా ఆమె శరీరం కూడా దేవతలందరి ఒక అంగాంగం నుంచి
తీసుకున్న శరీరం అది నిర్మితమైంది. అలాగే వారు అస్త్రాస్త్రాలు కూడా ప్రతి ఒక్క దేవత ఇప్పుడు బ్రహ్మ తన కమండలు నుంచి, అలా విష్ణు తన సుదర్శన చక్రం, శివుడు తన త్రిశూలం, ఇతర దేవతలు కూడా వారి వారి శక్తి విభిన్న ఆయుధాల నుంచి ఇంకొక ప్రత్యస్త్రాన్ని అటువంటిదే ఇంకొక అస్త్రాన్ని తయారు చేసి దేవికి ఇచ్చారు. ఇలా అన్ని దేవతలన్నీ శక్తితో తేజస్సుతో ఆ ఆయుధాలతో అన్నీ ఆమె సుసజ్జితంగా యుద్ధం చేయడానికి వచ్చింది అని చూస్తాం. అంతేకాదు దేవి ఒకతే ఉన్న తర్వాత ఆమె ఎప్పుడు నిశ్వాసాన్ని వదిలిందో ఆ నిశ్వాస పవనం నుంచి ఎందరో సైన్యం, పెద్ద ఒక సైన్యం సృష్టి అయింది. వీరందరూ దేవీ గణాలు, వీరందరూ దేవి ఫార్గా యుద్ధం చేస్తూ ఉంటారు. ఇలా అసురులు దేవి ఈ ఇద్దరి మధ్య ఒక గొప్ప యుద్ధం అని జరుగుతుంది అని చూస్తాం. అంటే దేవతలో మనం చూస్తాము సత్వగుణాన్ని ఆధిక్యం ఉంటుంది. అదే అసురులతో రజోగుణం తమో గుణం ఎక్కువ ఉంటుంది. సత్వగుణంతో పాటు ఈ రజో తమో గుణానికి ఒక యుద్ధం జరిగినట్లు ఉంది. మనలో ఉన్న సంస్కారాలు, మన జన్మాల నుంచి మనం ఎన్నో సంస్కారాల మూటను తీసుకొని ఈ జగతికి వస్తాం. అక్కడ మంచి చెడ్డ గుణాలు రెండు ఉంటాయి. అంటే దైవీ గుణాలు ఆసురీ గుణాలు ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్న ఆసురీ గుణాలు ఉన్నాయే, ఆ ఆసురీ గుణాలకే ఈ అసురులు ప్రతీకం. ఇక మహిషాసుడు స్పెషల్గా చెప్పాలంటే ఆయన ఈ 16 ఆసురీ గుణాలు మానవుల మధ్య ఉందంట. దానికి ప్రతీకంగా ఆయనకి 16 మంది ఆయనకి సేనాధిపతులు ఉంటారు. ఒక్కొక్క సేనాధిపతి మనలో ఉన్న ఒక్కొక్క ఈ దుర్బలత పాశవీ గుణానికి సంకేతం. ఉదాహరణకి మనలో ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇలాంటిది ఎన్నో ఆసురీ గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఈ అసురుల్లో ఈ గుణాలే ప్రధానంగా ఉంటాయని, అటువంటి అసురులు ఇక్కడ ఉన్నారు. వారి పేర్లు మనం ఒక లిస్ట్ చేసి చూస్తే చిక్షురుడు 16 మంది ఉన్నారు ఇక్కడ. చామరుడు, ఉదగ్రుడు, కరాలుడు, ఉద్ధతుడు, భాస్కరుడు, తామ్రుడు, అంధకుడు, ఉగ్రాసుడు, ఉగ్రవీర్యుడు, మహాహను, బిడాలాక్షుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, అసిలోమ, పరివారితుడు, ఇలాంటి 16 మందితో మహిషాసురుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. దేవి తన సింహవాహనంతో వచ్చింది. తర్వాత ఆమె నిశ్వాసం నుంచి వచ్చిన దేవీగణం ఆమెతో ఉంటుంది. ఈ అసురులందరి పేర్లు కూడా ఎలా వారి యొక్క గుణాలకి కొన్నిసార్లు ప్రతీకంగా ఉంది చెప్తారు. బిడాలాక్ష దాని ఉదాహరణకు తీసుకుంటే, బిడాల అంటే ఒక పిల్లి అని అంటే, ఆ పిల్లిలాగే కళ్ళు ఉంది. పిల్లి కళ్ళు మానవుల కళ్ళలాగే ఉండదు. అంటే దాని యొక్క డిస్టార్టెడ్ విజన్ అంటారు. మనం ఎలా నేరంగా సరిగా చూస్తామో అలా చూసదు, అది విజన్ వేరేగా ఉంటుంది. అలాగే ఉందంట. ఇలా ఈ రాక్షసులందరూ వారు ప్రతి ఒక్కరు వస్తారు. అంతేకాదు వారు ఒక గొప్ప గొప్ప సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేయడానికి వస్తారు. ఒక్కొక్కరిగా వచ్చి చివరికి వీరందరూ సంహారం అయిన తర్వాతనే మనం మహిషాసుడు వస్తానని చూస్తాం. తర్వాత ఇంకేం చూస్తామంటే, వీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని విసిరినప్పుడు దానికి కరెక్ట్గా ప్రత్యస్త్రాన్ని దేవి సృష్టించి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఎందుకంటే అలా ఒక్కొక్క నెగిటివ్ టెండెన్సీకి దానికి సరైన పాజిటివ్ టెండెన్సీని ప్రయోగం చేసినప్పుడే మన పతంజలి యోగ శాస్త్రంలో ప్రతిపక్ష అని చెప్తాం. కరెక్ట్గా అది నల్లిఫై చేయాలి, దానిని నాశనం చేయాలంటే అదే విధమైన ఒక ఆయుధాన్ని, ఒక బాణంకి బాణం ఉంటుంది, అలా శల్యాన్ని ప్రయోగిస్తే ఇంకొక శల్యం త్రిశూలము, అతో ఒక ఖడ్గం ప్రయోగిస్తే ఖడ్గానికి ఇంకొక దేవి ఖడ్గంతో, ఇక ప్రతి ఒక్క అస్త్రానికి దానికి ప్రతీకంగా ఆమె ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించి దానిని నివారణ చేస్తుంది అని మనం చూస్తాం. ఇలా మనలో ఉన్న నెగటివ్ టెండెన్సీలని పాజిటివ్ టెండెన్సీల ద్వారా పూర్తిగా నాశనం చేసి అధిగమించి మనలో ఆ సత్వగుణాన్ని ఆధిక్యాన్ని మనం జయించాలి. ఇంద్రియాలు, మనస్సు వారి మీద మన సత్వగుణాన్ని యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడే మనకి అలా జయం లభిస్తుంది అని అర్థం. ఇదే మనలో జరుగుతున్న సంగ్రామానికి సంకేతం. ఎప్పుడైతే మనం దేవిని ఆశ్రయిస్తామో, మన ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవి మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది అని చూస్తాం. ఆమె అలా విభిన్న శక్తులని ప్రయోగించి మమ్మల్ని సంరక్షిస్తాం. అంటే దేవి ఎలా వచ్చింది, ఆవిర్భవించింది అది చూస్తే కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది. మనం చెప్పాం కదా,
3 లోకాలను వ్యాపించి ఉన్నది. అంతేకాదు ఆకాశమంతా వెలుగుతో నిండిపోయిందంట. తర్వాత మహానాదం నాదపూర్ణంగా అయిపోతుంది. అలా యుద్ధం జయించేటప్పుడు కూడా జయించడానికి ఇవి సహాయం చేస్తుంది. ఇప్పుడు దేవి ఎప్పుడు ఒక నాదం చేస్తుందో ಅಥವಾ వెలుగు చూపిస్తుందో దాని ప్రతిపక్షంలో ఉన్న అసురులు వారి శక్తి తగ్గిపోతుంది. నాదం ద్వారానే కొందరిని సంహరిస్తుంది. అలా ఉంటుంది. నాదానికి అంత శక్తి ఉంటుంది. నాదానికి మనం చాలా ప్రాముఖ్యత మన శాస్త్రంలో ఇచ్చాం. ఎందుకంటే ఈ సృష్టి పూర్వం అది నాదం ఉండేది, ఓంకారం నుంచి సృష్టి జరిగింది అని చెప్తారు. అలా మనం ఒక మంత్రాన్ని జపించినప్పుడు కూడా ఆ మంత్ర దాని యొక్క నాదం దాని యొక్క జ్యోతి స్వరూపం అని ఉంటుంది. దేవి ధ్యానం చేసినప్పుడు దేవి జ్యోతి స్వరూపంతో మనకి దర్శనం ఇస్తుంది. అలాగే నాద స్వరూపంగా కూడా సాధకులు చూస్తారు. అంటే ఓంకార నాదం అంటారు. మనం ఈ ఇష్టమంత్రాన్ని జపించినప్పుడు ఆ నాదం అనేది గభీరంగా జపం చేస్తే నాద బిందు స్థానానికి చేరుకొని అక్కడ దేవి యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని అంటారు. ఇలా మనం చేయాలి. అంటే మంత్రాన్ని మనం సాక్షాత్కరించుకున్నప్పుడు ఇలా జరుగుతుంది. సో దేవి ధ్యానంతో ఇలా ప్రభావం ఉంటుంది. ఇక్కడ దేవి ప్రత్యక్షంగా వచ్చి అసురులతో యుద్ధం చేస్తుంది అంటే ఆమె ఒక భయంకరమైన ఆ నాదంతో ఎందరూ చనిపోయారు, ఇంకా ఆమె యొక్క జ్యోతిర్మయమైన ఆ రూపం ఆ ఆయుధాలతో ప్రభావంతో ఎందరూ చనిపోతారు అని మనం చూస్తాం. ఇలా 2 విధాలుగా ఆమె అసురులను నాశనం చేస్తుంది. వారిలో కొందరు ఇంకా మృదంగం, భేరి ఇత్యాది విభిన్న కాహల అలాంటి నాదం కూడా చేస్తారు. యుద్ధరంగంలో అలా జయానికి సంకేతం. అసురుల వైపుల నుంచి కూడా గొప్ప నాదం వస్తుంది, దేవతల వైపు నుంచి కూడా నాదం వస్తుంది అని చూస్తాం. దీనికి తర్వాత మనము ఇప్పుడు 3వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు ఋషిరువాచ అని ఇక్కడ అధ్యాయం మొదలవుతుంది. ఋషి అంటే తర్వాత మనం కొన్ని శ్లోకాలను ఇప్పుడు చదువుతాను, తర్వాత దాని అంతరార్థాన్ని నేను చెప్తాను. నిహన్యమానం తత్సైన్యం అవలోక్య మహాసురః సేనానిశ్చిక్షుర కోపాద్యయౌ యోద్ధుమతాంబికాం సదేవీం శరవర్షేణ వవర్ష సమరే సురః యథా మేరుగిరే శృంగం తోయవర్షేణ తోయదః తస్య భిత్వా తతో దేవి లీలయైవ శరోత్కరా జఘానతురగాన్ బాణైర్యంతారం చైవ వాజినాం చిచ్ఛేద చ ధనుస్సద్యో ధ్వజం చాతి సముచ్ఛ్రితం వివ్యాధ చైవ గాత్రేషు ఛిన్నధన్వానమాశుగైః స ఛిన్నధన్వా విరతో హతాశ్వో హతసారథిః అభ్యదావత తాం దేవీం ఖడ్గచర్మధరోऽసురः సింహమాహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధనే ఆజగాన భుజే సవ్యే దేవీమప్యతివేగవాన్ తస్యా ఖడ్గో భుజం ప్రాప్య పపాల నృపనందన తతో జగ్రాహ శూలం స కోపాదరుణలోచనః చిక్షేప చ తతస్తత్తు భద్రకాళ్యా మహాసురః జ్వాజ్వల్యమానం తేజోభిరవిబింబమివాంబరాత్ దృష్ట్వా తదా పతతచ్చూలం దేవీ శూలమముంచత తచ్చూలం శతదాతేన నీతం చ మహాసురః. ఇలా మొదట ఈ యుద్ధంలో ఆ దేవి యొక్క ఈ తేజోమయ రూపాన్ని, ఆకాశం నుంచి భూమి వరకు వ్యాపించి ఉన్న రూపాన్ని చూసి చిక్షుర అనే అసురుడు వస్తున్నాడు. ఆ చిక్షుర చాలా ఒక కోపంతో ఆయన ముందుకు వస్తాడు. ఒక గొప్ప సైన్యాన్ని, బృహత్ సైన్యాన్ని తీసుకొని వస్తాడు. అంబ జగన్మాతతో యుద్ధం చేసే ఉద్దేశంలో వస్తున్నాడు. అప్పుడు తన సైన్యమంతా నాశమైపోతుంది అని చూసి అప్పుడు ఈ మహిషాసుడు పంపిస్తాడు, ఈ చిక్షుర అనే అసురుడిని పంపిస్తాడు. ఆయన మొదట వస్తాడు. ఆయన ఎలా యుద్ధం చేస్తాడో అని వర్ణిస్తున్నాడు. శరవర్షేణ అంటే బాణాలు వర్షంలాగే ఒక వాన వస్తుందేమో అనేటట్లు ఆయన ప్రయోగిస్తున్నాడు. అలా అది ఎలా ఉంది అంటే సమరే అసుర, ఆ యుద్ధంలో అసురుడు ఆ శరాన్ని ఆయన ఎలా ప్రయోగిస్తే మేరు పర్వతంపై ఆ ఎలా వృష్టి వాన కురిసిస్తే ఎలా ఉంటుందో అలా ఈ దేవి శరీరం మీద ఆయన అస్త్రాల ఒక వానాన్ని కురిపించాడు. అలా కంటిన్యూస్గా వర్షంలాగే అది శరవర్షం అనేది వచ్చింది అని చెప్తున్నారు. అప్పుడు
అంతా దేవి మాత్రం దానికి ఏమీ భయపడదు. ఆమెకి ఏమాత్రం దానితో కొంచెమైనా బాధ కలిగితుంది అనిపించదు. అవలీలతో ఆమె చెప్తున్నారు, తస్య భిత్వా తతో దేవి లీలయైవ శరోత్కర, అంటే లీల, ఆమెకు అన్ని లీల ఆటం. అలా ఒక అవలీలగా ఆమె ఈ బాణ సమూహాన్ని ఛేదించి వేస్తుంది. తర్వాత అంతేకాదు ఆ అసురుడి, ఆ చిక్షురుడి ఆ తురగాన్ అంటే గుర్రాలు, తర్వాత వాజిన ఆ గుర్రాలను తోలేవాడు అంటే ఆ సారథి, ఇద్దరిని కూడా ఆమె చంపేసింది అని, అశ్వాన్ని ఆ సారథిని అని చంపేస్తుంది. అంతేకాదు ఆయన ధనుస్సుని చిచ్ఛేజిత ఆయనకు ఉన్న ధ్వజం ఒకటి ఉంటుంది, ఎత్తుగా ఒక ధ్వజాన్ని ఉంటుంది, ఆ ధ్వజాన్ని కూడా ఆమె అన్ని నాశనం చేస్తుంది. అప్పుడు విరిగిపోయిన ధనుసు ఉన్న ఆ శరీరాన్ని తన బాణలతో పాటు ఆమె ఛేదించింది, ఎన్నో గుచ్చి వేసింది ఆ బాణాలను పంపించి అని అంటున్నారు. అలా చిన్న ధన్వ అంటే అలా ఆయన విల్లు ఆ ధనుస్సు అలా ఇలా తుంచబడింది. రథం కూడా లేదు. విరథ హతాశు అంటే అది గుర్రం కూడా చనిపోయింది. ఇలా సారథి కూడా మరణించాడు. ఇటువంటి ఉన్న ఆయన మళ్ళా ఆయనకేమి ఇంకా ఆయన యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఖడ్గం చర్మధరో, ఖడ్గాన్ని మళ్ళీ డాలు అని తను ప్రొటెక్ట్ చేసుకో చర్మం ఉంటుంది, అది దాన్ని ధరించి దేవి వైపు ఆయన మళ్ళా వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవి అంతేకాదు ఆయన వేగంగా వచ్చి తన కత్తి దాని ద్వారా సింహం తలపై కొడుతున్నాడు. ఆజగాన సింహమాహత్య ఖడ్గేన, తీక్ష్ణధార అంటే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, దాని ద్వారా పదును గల కత్తితో ఆ సింహం తలపై కొట్టాడు. దేవి భుజే సవ్యే, ఎడం భుజంపై కూడా మళ్ళీ కొడతాడు. అంత యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది తర్వాత, హే నృపనందన అంటే సురతరాజుడికి చెప్తున్నాడు. అప్పుడు ఆ ఖడ్గం చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, ఖడ్గం తగిలి ఆమెకి ఏదైనా బాధ కలిగిందా అని లేదు, ఆ ఖడ్గమే మొక్కలుగా పడిపోతుందంట. ఆమెకేం కాలేదు. అంటే ఆమె శరీరం ఎంత శక్తివంతంగా ఉంది అంటే ఖడ్గం విరిగిపోయింది కానీ ఆమెకి ఎటువంటి కష్టం కలగలేదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఆదిపోయితే ఇంకా కోపంతో కళ్ళు ఎర్రబాడిపోయి శూలాన్ని తీసుకుంటాడు మరి యుద్ధం చేయడానికి. అప్పుడు ఆ శూలంతో ఆయన శూలాన్ని ఆమె వైపు ప్రయోగిస్తే తేజోమయంగా ఉంటుంది ఆ శూలం. ఎంత నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క అస్త్రం దానికి ఒక మహానాదం చేస్తుంది, మహా తేజస్సు ఉంటుంది దానికి. ఆ తేజస్సుతోనే ఆ శత్రు బలాన్ని తగ్గించేటట్లు ఉంటుంది. ఆ జాజ్వల్యమయమైన తేజోయుక్తమైన ఆ శూలం ఎలా ప్రయోగిస్తే ఎలా అనిపించింది అంటే, ఆకాశం నుండి సూర్యబింబాన్ని ఆయన తీసుకొని ఆమె వైపు విసిరి వేస్తాడో అనేటట్లు అది అనిపించిందంట. తదాపతత్ శూలం, ఆ తన వైపు అలా వస్తుంది ఆ శూలం అని చూసి దేవి ఏం చేస్తుంది, తన శూలాన్ని ఆమె విసురుతుంది. ఎప్పుడు ఆమె చెప్పాను కదా, ఒక నెగటివ్ ఎనర్జీ వస్తే దానికి ఎగెనెస్ట్గా పాజిటివ్ ఎనర్జీ ప్రయోగించి దానిని నాశనం చేయాలి. ప్రతి ఒక్క దానికి శూలానికి శూలం, బాణానికి బాణం, ప్రతి ఒక్క దానికి ప్రత్యస్త్రం కరెక్ట్గా వేయాలి, అప్పుడే అది సంహారం అవుతుంది. సో దేవి తన శూలాన్ని ప్రయోగించి ఆయన శూలాన్ని శతధ అంటే 100 మొక్కలుగా చేసి వేసింది. అంతేకాదు ఆ మహాసురుని కూడా అలా 100 ముక్కలుగా ఖండించి వేసింది. ఇలా ఆ చిక్షురుడు ఆ అసురుడు మరణించాడు. తర్వాత ఏమవుతుంది, ఇంకొక అసురుడు వస్తాడు, ఆయన పేరు చామర అని. హతే తస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతౌ ఆజగామ గజారూఢశ్చామరస్త్రిదశార్దన సోపి శక్తిం ముమోచాత దేవ్యాస్తామంబికాధృతం హుంకారాభిహతాం భూమో పాతయామాస నిష్ప్రభాం భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా కోద సమన్వితః చిక్షేప చామరశూలం బాణైస్తదపి సాచ్చినత్ తతః సింహం సముత్పత్య గజకుంభాంతరస్థితః బాహుయుద్ధేన యుద్ధే తేనోచ్చైస్త్రిదశారిణ యుధ్యమానౌ తతస్థౌ తు తస్మాన్నాగాన్మహీంగతౌ యూధాతి సంరబ్ధౌ ప్రహారైరతి దారుణైః
తతో వేగాత్ ఖముత్పత్త్యా నిపత్య చ మృగారిణ కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్ కృతం. సో ఇక్కడ ఏమైంది, ఆ చామరుడు అనే అసురుడిని ఎలా సంహరిస్తుంది అని ఇక్కడ వర్ణిస్తున్నారు. అప్పుడు ఆయన ఫస్ట్ వచ్చి శక్తి, ఆయన దగ్గర శక్తి అనే ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని అంబికాదేవి అంటే జగన్మాత ఈ వైపు ఆయన ప్రయోగించాడు. అది చాలా ధృతంగా వస్తుంది ఆయుధం. అప్పుడు వెంటనే ఆమె ఒక హుంకారం చేస్తుందంట దేవి. ఆ శబ్దం ద్వారా ఎదిరిస్తుంది. ఆ అస్త్రాన్ని ఒక హుంకారం ద్వారా చేసినప్పుడు అది కాంతిహీనమైపోయి అది నేల మీద పడిపోయిందంట అస్త్రం. అంటే ఆ శబ్దానికి కూడా అంత శక్తి ఉంటుంది. ఎంత మన శ్రీరామకృష్ణుల జీవితంలో మనం చూస్తాము, ఆయన దగ్గర ఆ వాగ్యుద్ధం చంద్ర వారందరూ వస్తారు కదా, అప్పుడు ఆయన వారు ఎంత గట్టిగా చెప్తే దానికంటే గట్టిగా శబ్దం చేసినప్పుడు వారి శక్తి నిర్వీర్యం అయిపోయింది అని వస్తుంది. అలా ఇక్కడ చూస్తున్నాము, ఆ హుంకారం ఆ గట్టిగా హోం అని చెప్తే అది కాంతి విహీనమై నేలపై పడిపోయింది ఆ ఆయుధం. ఇలా తన ఆయుధం పడిపోయింది అని చూసి ఆయనకి ఇంకా కోపం వస్తుంది చామరుడు. అప్పుడు ఇంకా శూలాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఆ శూలాన్ని కూడా చేస్తే దాన్ని కూడా తన అంబులతో ఆ బాణాలతో దాన్ని అది తుంచివేస్తుంది. ఇప్పుడు సింహంకి చాలా కోపం వచ్చింది. నా సింహం ఆమె వాహనం కదా, సాధారణంగా సింహం అనేది అది యుద్ధం చేయదు, ఎక్కువగా దేవి వాహనంగానే ఉంటుంది. కానీ ఇక్కడ సింహం కూడా కోపం వస్తే ఊరుకోదు అని తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అది పైకి ఎగిరిపోయి సముత్పత్య గజకుంభాంతర స్థిత, ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఒక ఏనుగుపై కూర్చొని వచ్చాడు. ఏనుగు ఆయన వాహనం. సో ఆ ఏనుగు శిరస్సుపై కూర్చుంటుంది. ఆ శిరస్సులో రెండు ఇలా కుంభస్థల అంటే రెండుపై మాంసఖండం ఉంటుంది, రెండు ఏనుగు శిరస్సులో, దాని మధ్య అది కూర్చుందంట. కూర్చొని ఆ అసురుడితో సింహం యుద్ధం చేయడం మొదలుపెట్టింది అని చూస్తున్నాం. యుద్ధమాను తతస్థౌతు తస్మానాగా, తర్వాత ఆ ఏనుగుపై మొదట యుద్ధం చేసి ఇప్పుడు సింహము అసురుడు ఇద్దరు నేల మీద వారు జంప్ చేస్తారు. అలా దూకి మహాఘోరంగా యుద్ధం చేస్తూ ఒకరినొకరు భయంకరంగా కొట్టుకుంటున్నారట. అప్పుడు సింహం మరలా ఆకాశానికి ఎగిరి గట్టిగా క్రిందకి దూకి తన ముందరి కాలి దెబ్బతో ఆ చామరుని శిరస్సుని ఖండించి వేసింది. ఇలా చామరుడు మరణిస్తాడు అని చూస్తాం. తర్వాత మిగతా అసురులు చెప్పాను వారు వస్తారు. ఉదగ్రష్టరణే దేవ్యా శిలావృక్షాది విర్హత దంతముష్టిస్థలైశ్చైవ కరాళశ్చ నిపాతిత దేవీ క్రుద్ధా గదాపాతైశ్చూర్ణయామాస చోద్దతం బాష్కలం బిందిపాలేన బాణైస్తామ్రం తథాంధకం ఉగ్రాస్యముగ్రవీర్యంచ తథైవ చ మహాహను త్రినేత్రా చ త్రిశూలేన జగాన పరమేశ్వరి బిడాలస్యాసినా కాయాత్ పాతయామాస వైశిర దుర్ధరం దుర్ముఖం చోభో శరైర్నిన్యే యమక్షయం. ఇప్పుడు మిగతా అస్త్రాలు ఉదగ్రుడు అనే అసురుడు వస్తాడు. ఆయనని ఎలా చంపేస్తుందంటే శిలావృక్షాదిభి, శిలా అంటే రాళ్ళు, అలా శిలావృష్టి, శిలాని ఆయన దగ్గర విసిరి వృక్షాలని తీసేసి ఆయన దగ్గరికి విసురుతుంది దేవి. అలా చేసి ఆయనని చంపేస్తుంది. తర్వాత దంతముష్టి తలైశ్చైవ, కరాళ అనే తర్వాత ఒక అసురుడు వస్తాడు. ఆ అసురుడిని దంతముష్టితో ఇలా పిడికిటి పోటులతో చెంప దెబ్బలతో ఆయనని సంహరించింది. దంతాలతో పళ్ళుతో సంహరిస్తుందంట. తర్వాత దేవీ క్రుద్ధ, ఇంకా క్రోధం పొంది తర్వాత వచ్చిన అసురుడు ఎవడు అంటే ఉద్ధతుడు అని వస్తాడు. ఆయనను గదతో కొట్టి చూర్ణంగా చేసి వేసింది అంట. తర్వాత భాష్కలుడు అనే అసురుడు వస్తాడు. బిందిపాల అనే ఒక అస్త్రంతో దానిని సంహరించింది. తామ్రుడు అంధకుడు ఈ అస్త్రుని బాణాల ద్వారా సంహరించింది. ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మహాహను ఈ ముగ్గురు అసురులు వస్తారు. అప్పుడు త్రినేత్ర ఆయన 3 నయనాలు ఉన్న ఆ దేవి తన త్రిశూలం ద్వారా వీరి ముగ్గురిని సంహరిస్తుంది. బిడాలస్య అనే ఇంకో బిడాల అంటే చెప్పాను ఒక పిల్లిలాగే ఆయన ముఖం ఉంటుంది. ఆయనని ఎలా చేస్తుంది, కాయాత్ పాతయామాస వైశిర, శిరస్సు నుంచి ఆ శరీరం వేరుగా చేసేసింది. తన అస్త్రాలతో ఖడ్గంతో ఆమె చంపేస్తుంది. తర్వాత దుర్ధరుడు దుర్ముఖుడు వీరిద్దరు వస్తారు. వారిని శరైర్ నిన్యే అంటే శరాలు అంటే బాణాల ద్వారా
యమలోకానికి ఆమె పంపించేసింది అంటున్నారు. ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్ కాంశ్చిత్ తుండ ప్రహారేణ కురక్షైపస్తతాపరాన్ లాంగూలతాడితాంశ్చాన్యాన్ శృంగాభ్యాం చ విదారితాన్ వేగేన కాంచిదపరాన్నాదేన భ్రమణేన చ నిశ్వాసపవనేనాన్యాన్ పాతయామాస భూతలే నిపాత్య ప్రమతానీకం అభ్యదావత సోసురః సింహం హంతుం మహాదేవ్యా కోపం చక్రే తతోంబిక. ఇప్పుడు మహిషాసురుడు చివరికి వస్తాడు. అంటే సంక్షీయమాణే స్వసైన్యే అనే సైన్యమంతా మరణించిపోతుంది అని చూసి ఆయన ఇంకా చివరికి తానే యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని చూస్తున్నారు. ఆయన ఎలాంటి ప్రతాపం ఉంది ఆయనది అని తర్వాత వర్ణిస్తారు. మాహిషేణ స్వరూపేణ స్వసైన్య తన పెద్ద సైన్య బృహత్ సైన్యం తీసుకొని ఒక మహిష రూపంతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ దేవీగణాన్ని త్రాసయామాస అంటే బాధ కలిగిస్తాడు, కష్టం కలిగిస్తాడు, వారికి యుద్ధం చేసి వారిని నొప్పి చేస్తాడు. కాంశ్చిత్ తుండ ప్రహారేణ ఇప్పుడు ఈ మహిష అంటే దానికి ఉన్న శరీరాల అంగాలు కొందరి దేవీగణాలని తన మురతో కొట్టి మరికొందరిని గిట్టెలతో చిమ్మి ఇంకొందరిని తోకతో బాది ఇంకొందరిని కొమ్ములతో పొడిచి అంటే ఆ మహిష యొక్క దాని యొక్క శరీరంలో ఉన్న అంగాలు దానితోనే అది యుద్ధం చేయాలి కదా, అస్త్రాలను పట్టుకొని కాదు, అది ఒక బాహుయుద్ధంలాగే తన శరీరంతోనే అలా చేస్తుంది. కాంశ్చిన్ తుండ ప్రహారం తుండంతో క్షుర అంటే కాళ్ళది, ఇది లాంగుల అంటే ఇది తోక, ఇలా శృంగాభ్యాం కొమ్ములు, ఈ విభిన్న తన అంగాలతో విభిన్న అస్త్రాలని ఇలా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇంకా వేగేన చాలా వేగంతో ఆయన పరిగెత్తుతూ వచ్చి కొందరిని సంహరిస్తే కాంశ్చిన్ నాదేన చాలా నాదం అంటే గట్టిగా సౌండ్ చేస్తాడు. అలా ఎంత శబ్దం అంటే శబ్దంతోనే వారు భయపడిపోవాలి. ఇంకా భ్రమణేన అంటే అలా చాలా అలా పరిగెత్తుతూ వచ్చి వారిని భ్రమణం ద్వారా ఆయన సంహరిస్తాడు. తన చక్ర గమనం అంటే చుట్టూ ఇలా తిరుగుతూ వచ్చి భ్రమణం చేసి వారిని సంహరించాడు. ఇంకా నిశ్వాసపన గట్టిగా నిశ్వాసాన్ని వదిలితే దానితోనే కొందరు పడిపోతారంట, దేవతలు పడిపోతారు. అలా ఒక భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆ నేల మీద ఆ గణాలని దేవీ గణాలని సంహరిస్తూ ఆయన చేస్తున్నాడు. అంటే ఆయన కూడా ఏమి తక్కువ కాదు, మహాప్రతాపశాలిగానే ఉన్నారు. ఆయనకి ముందు కూడా వరం ఉంది అని చెప్పాము. ఎవరి దగ్గర ఆయన మరణం రాదు. ఆయన దేవతల ద్వారా ఇంకా వేరే అసురుల ద్వారా కిన్నరులు గంధర్వులు కానీ ఇంకా ఏ ప్రాణి ద్వారా ఆయన అడగలేదు. మహిళా ద్వారా నారీ ద్వారా నా మృత్యు రాకూడదు అని అడగలేదు. ఎందుకంటే నారీలు అంటే వారు నికృష్టంగా చూస్తారు కదా, వారికి వీరి నాకేం చేస్తారు, నాకంటే చాలా తక్కువ వారు అనుకొని వారి దగ్గర మృత్యు రాకూడదు అని అడగలేదు. కాబట్టి జగన్మాత రూపంలో వచ్చి ఆయనను సంహరించవలసింది అని చూస్తున్నాం ఇక్కడ. అలా అందరూ ఈయన విభిన్న భావాలతో శత్రువుల్ని సంహరిస్తున్నాడు. నిపాత్య ప్రమతానీకం అభ్యదావత అంటే ఇలా సైన్యగణాలను మహాదేవి యొక్క జగన్మాత యొక్క సైన్య దళాలను ఇలా కూల్చివేసి ఆయన సింహాన్ని చంపడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. ఆవిడ అంబికా దేవికి చాలా కోపం వస్తుంది. ఎప్పుడైతే ఆయన సింహాన్ని తన వాహనాన్ని, సింహ అంటే అది తన చాలా ప్రియమైనది, అదే ప్రియమైన వాహనం, దేవి భక్తులు కూడా అది. సో అది దానిని చంపడానికి వచ్చినప్పుడు దేవి ఇంకా చాలా కోపంతో యుద్ధం చేస్తుంది. ఇంకా తర్వాతి క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఎలా ఆమె చివరికి మహిషాసురుణ్ణి సంహరించింది అది తర్వాతి క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.